హలో అండి. కరెక్ట్‌గా టైం అయితే 12:00 అయింది. దయ్యాలు తిరిగే టయానికి మేమైతే బయటకొచ్చాము. ఈ సామాన్లన్నీ పట్టుకొని పిండి వంటలు చేసుకుందాం క్రిస్మస్ కదా అనేసి. మాకు చర్చ్ అయితే 3:00కి 3:00 లోపు ఈ పిండి వంటలు ఫినిష్ చేద్దాం అనుకున్నాము. కానీ అరిసెలు ఒక్కటే అయ్యాయి. పాకం అయితే చెక్ చేస్తున్నారు. అరిసెలకైతే పాకము లేత పాకం కాకుండా, ముదురు పాకం కాకుండా మీడియంగా ఉండాలి. సో పాకం కరెక్ట్‌గా వచ్చిందని చెప్పేసి ఇక మా హస్బెండ్ అలాగే మా మరిది గారు ఒకళ్ళు పిండేయడము, ఒకళ్ళు బాగా పాకాన్ని తిప్పటము. ఇది మన వల్ల అయితే కాదు, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా. సో అందుకని ఖచ్చితంగా అబ్బాయిలు అయితే గట్టిగా తిప్పుతారనేసి వాళ్ళిద్దరిని కూడా లేపి నిద్ర లేపి తీసుకొచ్చేసాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకొకళ్ళు పిండి వేస్తూ ఉండాలి. తడిపిండి ఆరిపోకూడదు కదా. సో తడిపిండి అయితే చాలా బాగా వస్తాయి. అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి, వెన్నలాగా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను విరిపి చూపిస్తాను. చాలా మెత్తగా ఉన్నాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి.